మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజుల నుండి ఈ రాష్ట్రానికి ఎన్నెముకలైనటువంటి రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి క్రమంలో ఏర్పాటైనటువంటి సిఎంఆర్ వ్యవస్థ సంబంధించినటువంటి విషయాల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 పైచిలుకున్నటువంటి మిల్లుల్లో భాగంగా మరి రైతుల కోసం ఏర్పాటైనటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మరి నాపై వస్తున్నటువంటి ఆరోపణలు కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయ అండదండలతోని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నాపై చేసినటువంటి ఆరోపణలన్నిటిని కూడా మరి వాళ్ళ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొని మరి ఆ యొక్క న్యాయ వ్యవస్థతోనే మరి వాళ్ళ నాకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి అన్ని కేసులలో కూడా బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి మా సమాజానికి అదేవిధంగా మాకు రైతులతో ఉండేటటువంటి సంబంధాలని మరి గుర్తు చేస్తూ ఆ రైతాంగానికి కూడా మరి మా మిల్లుపై వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి నాడు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిత్రులారా, ముఖ్యంగా సిఎంఆర్ వ్యవస్థ అనేది 2015 ప్రకారం ఒక అగ్రిమెంటు మిల్లర్లతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లై చేసుకునేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మరి ఆ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి కింటా ధాన్యానికి రారైస్ అయితే 67 కేజీల బియ్యం, బాయిల్ చేస్తే 68 కేజీల బియ్యాన్ని ఇచ్చేటటువంటి అగ్రిమెంటు ఆనాడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చేసుకున్నటువంటి ఒప్పందం ఉంది. మరి అదే ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కంటిన్యూషన్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి అప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేటటువంటి ఈల్డింగు మరి ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితుల్లో వచ్చేటటువంటి ఈల్డింగ్కు ఉన్నటువంటి వ్యత్యాసంతోనే మిల్లర్లు అనేక దఫాలుగా ఈ ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి కింటా వడ్లల్లో ఎట్టి పరిస్థితుల్లో మాకు 50-55 కేజీల బియ్యం మాత్రమే వస్తూ ఉన్నాయి. మరి మిల్లర్లం నష్టాల పాలవుతూ ఉన్నాం అనేటటువంటి విషయాలు అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా మరి ఆ ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాట వేసుకుంటూ వస్తూ మరి నేటి వరకు కూడా అదే తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి అయినప్పటికీ మిల్లర్లు అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మిల్లర్ అయినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులకు కూడా తెలుసు దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు. ఏదో ఒకరోజు సరి చేయకపోతారనేటటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి ప్రత్యేకంగా వజ్రా రైస్ ఇండస్ట్రీస్ని